మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వెల్కమ్ టు మనోరంజన న్యూస్. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు సులోచన మృతి పట్ల మాజీ శాసనసభ్యులు ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో సులోచన మృతి చెందడం తీవ్రంగా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. చిన్న వయసులోనే మృతి చెందడం తట్టుకోలేని విషాదమని అన్నారు. ఈ దుఃఖ సమయంలో విఠల్ రెడ్డి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భోస్లే నారాయణరావు పటేల్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించి తలపెట్టిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హరియాలి ఫంక్షన్ హాల్ బైన్సాలో భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో జరగాల్సిన నూతన సర్పంచ్ల సన్మాన సభను అర్ధాంతరంగా రద్దు చేస్తూ సభలోనే సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ సహా పలువురు నేతలు మృతురాలికి నివాళులర్పించారు. విఠల్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది కాబట్టి మంత్రి గారికి ఇక్కడ రమ్మన్నారు. ఆమె డెబ్బైని తెచ్చింది, మనం సన్మానం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఆయన వచ్చిన తర్వాత మంత్రి గారు కండోలెన్స్ చెప్పి ఈ కండోలెన్స్ సభగా మనం ముగించుకుంటాం. మంత్రి గారికి ఎవరు కూడా ఒకేలు శాతలు అటువంటిది ఏమి ఇవ్వద్దు. ఏదేమైనప్పటికీ చిన్న వయసులో పాపం అలా జరగడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు కూతురు లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ తన కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు కల్పించాలని నేను భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. నేను పొద్దున్నే విఠల్ రెడ్డి గారికి 2 సార్లు మాట్లాడాను. ఎలా జరిగింది, ఏం జరిగింది అని పూర్తిగా అన్ని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అన్న ఇప్పటికైతే బాగుంది, సడన్ గా గుండెపోటు వచ్చింది కాబట్టి నేను క్షయశక్తిగా డాక్టర్తో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నానికి భగవంతుడు ఫలితం కల్పించలేదు. మీరందరూ